విశాఖ వన్ టౌన్ పరిధి జాలరిపేటలో విషాదం నెలకొంది. దుర్గాదేవి అన్న సమారాధనలో అపశృతి జరిగింది. వేడి గంజి మీద పడి 21 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో చిన్నారులే అధికంగా ఉన్నారు. గాయపడ్డ వారిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కాలిన గాయాలతో క్షతగాత్రులు రోదిస్తున్నారు. విశాఖ వన్ టౌన్ పరిధి జాలరిపేటలో విషాదం నెలకొంది. దుర్గాదేవి అన్న సమారాధనలో అపశృతి జరిగింది. వేడి గంజి మీద పడి 21 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో చిన్నారులే అధికంగా ఉన్నారు. గాయపడ్డ వారిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కాలిన గాయాలతో క్షతగాత్రులు రోదిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, జార్జ్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు అంతా కూడా క్షతగాత్రుల రోదనలతో మిన్నంటిందనే చెప్పాలి. జాలారిపేటలో దేవి నవరాత్రుల అనంతరం దుర్గాదేవి అన్న సమారాధన నిర్వహిస్తున్నటువంటి క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్ పెద్దగా ఉండడంతో పక్కనే ఉన్నటువంటి వేడి అన్నం ఉండేటువంటి ఏవైతే పొయ్యిలు ఉంటాయో ఆ పక్కన ఉన్నటువంటి గింజి ఒక్కసారిగా ఒలిగిపోవడంతో చిన్నారులు ఉన్నారు. అలాగే కొంతమంది క్యూ లైన్ లో ఎవరైతే భోజనం కోసం క్యూ లైన్ లో ఉన్నారో వారందరికీ కూడా తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో క్షతగాత్రుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. సుమారు 8 మందికి పైగా పిల్లలు ఉన్నారు. కొంతమందికి 20% పైగా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా దుర్గాదేవి అన్న సమారాధన కోసం అందరూ తరలి వస్తున్నటువంటి క్రమంలోనే ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో జాలారిపేట అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కింగ్ జార్జ్ ఆసుపత్రి అంతా కూడా రోదనలతో మిన్నంటిందనే చెప్పాలి. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్య పరిస్థితి వారి తల్లిదండ్రులు బంధువులు ఆందోళన చెందుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అయితే కొంతమందిని కొద్దిసేపటి క్రితం అంటే 20% పైగా గాయాలైన వారిని అలాగే బర్న్స్ అయిన వారిని వాటికి ప్లాస్టిక్ సర్జరీ వాటికి తరలించడం జరిగింది మెరుగైన చికిత్స నిమిత్తం. మిగతా వారందరినీ కూడా క్యాజువాలిటీలో ఉన్నటువంటి ఎమర్జెన్సీ వార్డులోనే పెట్టి వైద్యం అందిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక దుర్గాదేవి అన్న సమారాధనలో అపశృతి చోటు చేసుకుని 21 మంది గాయాల పాలైనటువంటి ఘటన జాలారిపేటలో చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ అనిల్.